ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరలా వాయిస్ ఆఫ్ బ్రేక్ త్రూ అనే మా యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఒక ప్రాముఖ్యమైన ఉత్తరము గురించి మనం నేర్చుకుందాం. ఎవరు రాశారు ఈ ఉత్తరం, ఎవరికి రాశారు అని మనం ఆలోచించగలిగితే, ఫిలెమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండినప్పుడు మరి ఒక దొంగ మార్చబడ్డాడు. ఆ దొంగ పేరే ఒనేసిము అని మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. మరి బైబిల్లో ఉన్న అన్ని ఉత్తరాల కంటే చాలా చిన్న ఉత్తరముగా ఇది మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికల్లో అతి చిన్నది. దీంట్లో అధ్యాయాలు లేవు, కేవలం వచనాలు మాత్రమే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా దీన్ని పరిశీలించుకుంటూ చదువుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, మన దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే ముగ్గురు వ్యక్తులు దీంట్లో మనకు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉన్నారు. నెంబర్ 1 ఎవరంటే ఫిలెమోను, నెంబర్ 2 ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు, మూడోది ఎవరంటే ఒనేసిము గారు కనబడుతున్నారు. ఇప్పుడు మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఫిలెమోను అనే పేరుకు అర్థము ఏంటంటే ముద్దు అని అర్థం. జాగ్రత్తగా గమనించండి. ఫిలెమోను అనే పేరుకు అర్థము ముద్దు. రెండోది అపోస్తలుడైన పౌలు గారు, ఆయన పేరుకు ఉన్న అర్థం ఏంటంటే తగ్గింపు అని అర్థం. అపోస్తలుడైన పౌలు గారి పేరుకు అర్థం ఏంటంటే తగ్గింపు. మూడోది ఒనేసిము అనగా ఉపయోగపడేవాడు అని అర్థం. ఇక్కడ గొప్ప విషయాన్ని మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ కుమారుడైన తిమోతి గారు, అలాగే బర్నబాస్ గారు, వీళ్ళందరూ కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి రోమ్ పట్టణానికి వెళ్ళారు, రోమా రాజ్యానికి వెళ్ళారు. అనేక చోట్ల అద్భుతంగా మరి దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. వాడుకుంటున్న టైంలో ఏం చేశారంటే, వీళ్ళని ఇలాగే విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుందో అని, ఇలా అందరినీ వీళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోతారేమో, అందరికీ సత్యమైన మాటలు చెప్పేస్తారేమో, ప్రతి ఒక్కరూ ఈ మాటలకు ఆకర్షితులైపోతారేమో అనే ఆలోచనతో అక్కడున్న వారు ఏం చేశారంటే వీరందరినీ కూడా చెరసాలలో వేశారు. అయితే విచిత్రం ఏంటి అని ఆలోచిస్తే, అందరినీ చెరసాలలో వేసేశారు. ఈ లోపల ఏం జరిగింది అని అంటే, ఎందుకు అసలు ఫిలెమోను గారికి ఎందుకు అపోస్తలుడైన పౌలు గారి ఉత్తరం రాశారు? కారణం ఏంటంటే, ఫిలెమోను గారి ఇంట్లోనే కొలిసి సంఘము నడుస్తూ ఉంది. మీరు ఇదే అధ్యాయం 3వ వచనంలో కనుక చూస్తే, నీ ఇంటనున్న సంఘముకు అని దేవుడు అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ మరి ఐడెంటిఫికేషన్ చేస్తున్నాడు. సంఘము అనేది ఎక్కడ నడుస్తుందో అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ కాలంలో ఉన్న పద్ధతుల విధానాలు ఏంటి అంటే, బానిస. ఈ ఒనేసిము మరి ఫిలెమోను ఇంటిలో ఒక బానిసగా ఉన్నాడు. ఈ బానిస యొక్క పని ఏంటంటే, మరి ఆ బానిసను తీసుకెళ్ళిన ఆ యొక్క యజమానుడు ఏ పని చెప్పినా చెయ్యాలి. ఇది ఎంతకాలం చేయాలి? దీనికి ఏమైనా కాల పరిమితి ఉందంటే ఉంది. ప్రతి శిక్షకు ఒక కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితి వరకు వాడు కష్టపడి యజమానుడు చెప్పిన ప్రతి పనిని కూడా వాడు చేయాలి. చేసిన తర్వాత ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆ పని చేయించుకున్న యజమానుడు చేయవలసిన పని ఏంటి అని ఆలోచిస్తే, ఎంతో కొంత సొమ్మును కానీ ఏవో కొన్ని వస్తువులు కానీ ఆ బానిసకిచ్చి ఆ బానిసత్వం నుంచి వారిని విడుదల చేసి పంపించాలి. ఇది లెక్క. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఫిలెమోను ఇంట్లో ఈ ఒనేసిము అనే ఒక వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు, ఒక బానిసగా తేబడ్డాడు. యజమానుడు ఏమి తెలియజేస్తున్నాడో, యజమానుడు ఏమి చెప్పుతున్నాడో వాటన్నిటిని కూడా చేయాలి. ఈ లోపల ఏమైందంటే, ఆశ చెడ్డది అన్న రీతిగా
కొన్ని వస్తువుల మీద ఈ ఒనేసిము యొక్క దృష్టి పడింది. డబ్బు మీద ఒనేసిము యొక్క దృష్టి పడింది. ఈ లోపల ఒకరోజు తెలవకుండా ఏం చేశాడు అని మనం ఆలోచించగలిగితే, ఏం చేశాడంటే ఫిలమోను ఇంటిలో ఉన్న కొన్ని వస్తువులను, కొంత సొమ్మును తీసుకుని పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు అని మనం ఆలోచిస్తే ఈ రోమీ పట్టణానికే పారిపోయినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. అక్కడ మరి సైనికుల ద్వారా పట్టబడ్డాడు. ఇంత సొమ్ము నీకు ఎక్కడిది ఏంటి అన్ని విషయాలు తెలుసుకున్నాక ఈయన దొంగ అని నిర్ధారించి ఏం చేశారంటే, ఎక్కడైతే అపోస్తలుడైన పౌలు గారు తనతో ఉన్న వారు పెట్టబడిన చెరసాల ఉందో అక్కడే ఈయనను కూడా పెట్టడము జరిగింది. అయితే విచిత్రం ఏంటి అని అంటే, అక్కడ అపోస్తలుడైన పౌలు గారు, అలాగే తిమోతి గారు, అలాగే బర్నబాస్ గారు వీళ్ళందరూ చేయించిన గొప్ప పని ఏంటంటే, జైలులో కూడా దేవుని పనిని ఆపకుండా కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. నేనేమంటానంటే, దేవుని మీద భారము కలిగిన వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాడికి ఉండు ఆశ ఏంటంటే, ఏదో విధంగా దేవుని సువార్తను నేను ప్రకటించాలి, ఏదో విధంగా దేవుని మాటలు నేను ఇతరులకు ప్రకటించాలి. ఎందుకంటే ఆ మాట శక్తి ఏంటో అపోస్తలుడైన పౌలు గారికి తెలుసు. ఏ మాట శక్తి ద్వారా ఆయన మార్చబడ్డాడు, ఏ మాట శక్తి ద్వారా. ఈరోజు మనం ఆలోచిస్తే మనకు ఆరోగ్యం బాగాలేదు అంటే దేవుని సేవను పక్కకు పెట్టేస్తాం. అది కాదు. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో మనం నేర్చుకోవలసిన గొప్ప గుణపాఠం ఏంటంటే, ఆయన చెరసాలలో ఉండి కూడా, ఆయన బందీగా ఉండి కూడా చేస్తున్న గొప్ప విషయం ఏంటి అని అంటే, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని సువార్తను 10 మందికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు క్రైస్తవులారా, మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవలసిన అవసరత ఎంతగానో ఉంది. ఎందుకు దేవుడు నిన్ను మార్చాడు, దేనికోసం నువ్వు మార్చబడ్డావు నీకు తెలుసా? నీ జీవితము ఇతరులకు సాక్షిగా ఉండాలి, నీ జీవితము ఇతరులకు మాదిరిగా ఉండాలి, నీ జీవితము అనేక మందికి ఒక ఎగ్జాంపుల్గా సెట్ అవ్వాలి. దాని కొరకే దేవుడు నిన్ను మార్చాడు. ఆలోచించండి, అపోస్తలుడైన పౌలు గారు మనం చూస్తూ ఉంటే ఆయన మార్చబడినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అని మనం చూడగలిగితే, ఆయన దేవునికి వ్యతిరేకమైన పనిలో ఉన్నాడు, వ్యతిరేకమైన స్థితిలో ఉన్నాడు, వ్యతిరేకమైన కార్యాల్లో ఉన్నాడు, దేవుని ప్రజలను చంపే స్థితిలో ఉన్నాడు, దేవుని ప్రజలను హింసపెట్టే స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో దేవుని స్వరమును అపోస్తలుడైన పౌలు గారు విన్నారు. ఆ మాట విన్న తర్వాత దేవునితో జరిగిన ఆ ఎన్కౌంటర్లో జరిగిన అద్భుతమైన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారి జీవితము కూడా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అందుకే మన బైబిల్ చెప్తుంది, సౌలుగా ఉన్నవాడు పౌలుగా మార్చబడ్డాడు. ఈరోజు ఆ రక్షణ అనుభవాన్ని ఎరిగిన ఆ గొప్ప దైవ సేవకుడు, ఆ గొప్ప అపోస్తలుడు, ఆ గొప్ప ప్రవక్త అయిన పౌలు గారు చేస్తున్న అద్భుతమైన పని ఏంటంటే, నాకు అప్పజెప్పిన పనిని నేను దేవుని కొరకు నెరవేర్చా. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, శోధనలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ క్రైస్తవునిగా నీ ఆశ, నీ కోరిక వాటి మీద కాదు నీ దృష్టి నుంచుట దేవుని వైపు నువ్వు చూడాలి. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు అద్భుతమైన కార్యములను చేయగలిగిన వాడు. అలా వాక్యాన్ని ప్రకటించుచుండగా ఈ ఒనేసిము కూడా ఆ మాటలకు అట్రాక్షన్ అయ్యాడు. ఆ మాటల వైపు తన హృదయాన్ని పెట్టాడు, తన చెవిని పెట్టాడు, తన దృష్టిని పెట్టాడు, తన ఆలోచనలు పెట్టాడు. అన్నీ పెట్టిన తర్వాత దేవుని మాట ఒనేసిముతో మాట్లాడడం మొదలైంది. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, ఒక బానిసగా, ఒక దొంగగా ఉన్నవాని గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న అద్భుతమైన మాట ఏంటి అని ఆలోచిస్తుంటే, ఇదిగో బంధకములలో కనిన నా కుమారుడు. ఎంత అద్భుతమైన విషయము కనబడుతుందో చూడండి, ఎంత అద్భుతమైన సంగతి ఇక్కడ బైబిల్లో రాయబడిందో ఒక్కసారి ఆలోచించండి. నా బంధకములలో కనిన నా ప్రియ
కుమారుడు. ఎక్కడ బానిస, ఎక్కడ దొంగ, ఎక్కడ కుమారుడు? ఎలా జరిగింది ప్రక్రియ అంటే కేవలము దేవుని మాట వినుట వలన. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, నీవు నేను ఎరగవలసిన సత్యం ఏంటంటే నిన్ను నన్ను మార్చగలిగింది కేవలము ఒక దేవుని మాట తప్పించి ఇంకా వేరొకటి ఏది కూడా లేదు. అందుకే దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తుండగా చూచుచుండగా ఈ ఒనోసీము గురించి కేవలము ఈ ఉత్తరము ఫిలమోను గారికి రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇప్పుడు 11వ వచనంలో కనుక నువ్వు చూడగలిగితే అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అని ఆలోచిస్తే, మునుపు వీడు నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ఇద్దరికి కూడా ప్రయోజనకరవాడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు ప్రయోజకుడు. నిష్ప్రయోజనం ఎలాగుంటుందో, ప్రయోజనం ఎలాగుంటుందో అపోస్తలుడైన పౌలు గారు తన జీవితాన్ని మాదిరిగా పెట్టాడు మనకి. Once he was useless, but now he is useful అంటున్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని ఒనేసిము అపోస్తలుడైన పౌలు గారి దగ్గర సంపాదించుకుంటున్నాడో చూడండి. ఈరోజు దేవుని కొరకు ఉపయోగపడే వాడిగా దానిగాను ఉన్నావా? దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మాటలు వింటూ, అన్ని అద్భుతాలు చూస్తూ, ఎన్నో ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చూస్తూ నువ్వు ప్రయోజనకరంగా కాకుండా నిష్ప్రయోజనంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ. రాయిచున్న అద్భుతమైన మాట, ఒకప్పుడు వీడు నీకు నిష్ప్రయోజకుడే. ఎస్, దొంగ నేను నమ్మా, ఎస్ బానిస నేను నమ్మా, కానీ ఇప్పుడు నేను సాక్ష్యం పలుకుతున్నాను, బంధకములలో కనిన నా ప్రియ కుమారుడు ఒనేసియం. ఎంత అద్భుతం చూడండి. అందుకే మీకు చెప్పాను, ఒనేసియము అనే పేరుకు అర్థం ఏంటంటే ఉపయోగకరమైన వాడు. పేరులో ఉపయోగం ఉంది, కానీ బ్రతుకు మార్చుకునేంతవరకు ఉపయోగకరంగా మారలేకపోయాడు. నేను అదే అంటాను, పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు ఎన్నో పేర్లు మనం పెట్టుకున్నాం, ఎన్నో విధానాల్లో మనం ఉంటున్నాం, కానీ పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించట్లేదు. కేవలము ఒనేసిము గురించి రాసిన అద్భుతమైన మాటలు ఇవన్నీ కూడా. 25 వచనాలు రాశాడు. ఒకటో వచనం నుంచి 25, ఒకటే అధ్యాయం. ఆలోచించగలుగుతున్నారా? ఎప్పుడు చదవగలిగారా? ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ప్రయోజకుడు. ఎవరికి ప్రయోజకుడు? నీకును నాకును. అంటే అలా ప్రయోజనంగా మార్చింది ఎవరంటే దేవుడు, దేవుని మాట. దేవుని మాట లేకపోతే మన జీవితాలలో ఏది కూడా లేదు ప్రియ దేవుని బిడలారా, ఏది కూడా లేదు. నేను అదే అంటాను, మనం ప్రభువుని నమ్మడం కాదు, ప్రభువే మనల్ని నమ్మాలి. ప్రభువే నన్ను నమ్మాలి. గొప్ప ఇవాంజలిస్ట్, ప్రపంచంలో కొన్ని కోట్లాది మందికి దేవుని సువార్తను ప్రకటించిన బిల్లీ గ్రామ్ గారు మనకు కనబడుతూ ఉన్నారు. వారు చేసిన అద్భుతమైన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నేను నిన్ను నమ్మడం కాదు, నువ్వు నన్ను నమ్మి చూడు. నువ్వు నా కోట్లి, నేను మారను. నా పేరును గొప్ప చేయి, నేను మారను. నేను కోట్ల మంది ముందు నన్ను నిలబెట్టు, నేను గర్వించను. నేనేంటో నేనులాగే ఉంటాను, నువ్వు నన్ను నమ్మి చూడు అన్నాడంట. అందుకే ప్రపంచంలో అతిపెద్ద సువార్థికుడిగా పేరు తెచ్చుకుని ప్రభు రాజ్యానికి చేరిన ఆ గొప్ప దైవ సేవకుడిని నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఒనేసిము గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని నీ సంఘ కాపరి నీ గురించి ఇవ్వగలుగుతున్నాడా? దేవుడు నీ గురించి ఇవ్వగలుగుతున్నాడా? ఆలోచించు. యోబు గురించి సాక్ష్యాన్ని పలికాడు దేవుడు, మరి నీ గురించి సాక్ష్యం ఎవరు పలకగలుగుతున్నారు?
నాకు నేను సాక్షిగా ఉండడం కాదు, నేను చేసే భక్తి, నేను చేసే ప్రార్థన, నేను పాడే పాట, నేను ఆరాధించే ఆరాధన, ఇవన్నీ కూడా ప్రభువుకు మహిమకరంగా ఉండాలి, ఆయన మెచ్చుకునేటట్టుగా ఉండాలి. అప్పుడే నీవు దేవునికి ఉపయోగకరమైన వాడిగా దానిగా నీవు ఉండగలుగుతావు. 11వ వచనం చాలా అద్భుతంగా రాశాడు. ఒకప్పుడు వీడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు వీడు ప్రయోజకుడు. ఎవరికి? నీకును నాకును. ఫర్ యూ అండ్ మీ. అసలు ఇంకా ఒనేసిము గురించి రాస్తూ అంటున్నాడు, వాణ్ణి నువ్వు బానిసగా దొంగగా కాదు, ప్రియ సహోదరునిగా చేర్చుకో. వాడు ఒకవేళ నీకేదైనా నష్టము కలిగించినా ఆ నష్టమును భర్తీ చేయడానికి నేను ఉన్నానంటున్నాడు. ఎంత నమ్మకపోతే ఆ మాట అంటున్నాడు. నేనంటాను, అసలు ఒనేసిము అలా దొంగతనం చేసి పోకపెండి రుచి ధన్యత వచ్చేది కాదు. అంటే అందరూ దొంగతనం చేయమని నేను అంటలే. అంటే ఏదో చేసే బుద్ధి పొరపాటు పని ద్వారా దేవుడు మనకు గుణపాఠం నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ గుణపాఠం ఏంటో నువ్వు చూడగలుగుతున్నావా? ఆ గుణపాఠం ఏంటో నువ్వు ఎరగగలుగుతున్నావా? ఆలోచించొకసారి. ఎన్నోసార్లు దేవుని మాట సూటిగా సంఘముల్లో దాసుల ద్వారా, ఓ సంఘ కాపర్ల ద్వారా, లేదంటే సువార్థికుల ద్వారా, లేకపోతే పెద్ద పెద్ద అభిషక్తుల ద్వారా నీతో మాట్లాడుతున్నా నీ జీవితంలో మార్పు లేకపోవడం అనేది అది ఎంత విచారకరమైన పరిస్థితితో ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. చెరసాలలో విన్న దేవుని మాటల ప్రకారంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. బానిస దొంగ నుండి ప్రియ కుమారుడి స్థితికి వెళ్ళాడు. ఎంత అద్భుతం! అసలు ఆ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలోచించండి, గొప్ప పరిచర్య చేశాడు అపోస్తలుడైన పౌలు గారికి. ఈ ఫిలిమోనుకు రాసిన పత్రికలో ఆయన రాస్తూ మాట్లాడుతున్నాడు, అసలు నీ దగ్గరికి పంపించే మనసు నాకు లేదు, అసలు నా దగ్గరే ఉంచేసుకుందాం అనుకున్నాను, కానీ వీడు నీవాడు కనుక నీ పర్మిషన్ లేకుండా, నీ అనుమతి లేకుండా నా దగ్గర పెట్టుకోవడం సరి కాదని నేను ఉత్తరమును రాసి వ్యక్తిని నీ దగ్గరకు పంపిస్తున్నాను అని అంటున్నాడు. ఎంతమంది ఈరోజు దేవునికి ప్రయోజనకరంగా మనం ఉండగలిగాం? ఎంతమంది దేవుడు వాడుకుంటున్న పాత్రలుగా మనం ఉంటున్నాం? దేవుణ్ణి వాడుకుంటున్నావు నువ్వు, కానీ దేవుడిని వాడుకోవట్లేదు. దేవుని మాటలు నువ్వు చెప్తున్నావు, కానీ ఆ మాటల ద్వారా ఎప్పుడు కూడా నీ జీవితంలో సరిదిద్దుబాటు లేదు. బయట లోకానికి నువ్వేం కనపడుతున్నావు అంటే ఒక భక్తుడిగా, ఒక భక్తురాలుగా, ఆదివారం రాగానే సంఘానికి వెళ్ళే ఒక మంచి విశ్వాసిగా కనపడుతున్నావు, కానీ నీలో పుచ్చు రొచ్చు, నీలో పాపము. మేడిపండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని రాసిన పద్యములాగా మనం చూడ్డానికి బాగున్నాం, కానీ లోపడంతా కూడా కుళ్ళే ఉంది. అందుకే అంటున్నాడు, మేడిపండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినురవేమ అని అంటున్నాడు. వేమనా దేవుడు అందుకే కదా నేను పై వేషమును చూడట్లేదు, నేను అంతరంగమును చూస్తున్నాను. ఫిలమోనా, ఇన్ని రోజులు ఒనేసిముని దగ్గర ఉన్నందుకు నువ్వు వాడు ఎట్టున్నాడు ఏంటి అదే చూస్తున్నామో కాదు, ఇప్పుడు నేను వాడు పై వేషము చూడట్లేదు, వాడి అంతరంగమును చూస్తున్నాను, వాడి ప్రేమను చూస్తున్నాను, వాడి యొక్క ఆకాంక్షను చూస్తున్నాను, వాడి యొక్క ఆతృతను చూస్తున్నాను, దేవుని కొరకు వాడు పడుతున్న పరితపను నేను చూస్తున్నాను. అందుకే ఈ ఉత్తరమును నేను నీకు రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వీడు ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు వాడు నీకును నాకును ఇద్దరికి కూడా ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన విషయం చూడండి, ఎంత అద్భుతమైన విషయం చూడండి, ఎంత శ్రేష్టమైన విషయాలు ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి చూడండి. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను నువ్వు ఎలా చేర్చుకుంటావో వీన్ని అలాగే నువ్వు చేర్చుకోవాలి. ఒనేసిమును కూడా అలా నువ్వు చేర్చుకోవాలని రాస్తున్నాడు. ఎందుకు రాయగలిగాడు అంటే ఫిలమోను మనస్సు అపోస్తలుడైన పౌలుకు తెలుసు.
ఫిలమోను ఎటువంటి వాడో? క్షమాపణ గుణము కలిగిన వాడు, ప్రేమించువాడు. అందుకే చెప్పాను కదా, ఫిలమోను అంటే అర్థం ఏంటి? ముద్దు. ఎవరికి పెడతారండి ముద్దు? బైబిల్లో ఎవరికి పెట్టారండి ముద్దులు? చెప్పండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి సంత వీధుల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుణ్ణి కౌగులించుకుని ముద్దు పెట్టి ఉంగరమును తొడిగినట్టుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అంటే ఏ స్థితిని కోల్పోయాడో ఆ స్థితిని మరలా సంపాదించుకున్నట ద్వారా ఆ ముద్దు సూచనగా ఉంది. ఆలోచించండి ఒక్కసారి. నీవెలాగున్నావు? నీ పరిస్థితి ఎలాగుంది? ఒనోసిము వలె నువ్వు మార్చబడగలుగుతున్నావా? సంఘానికి వస్తున్నావు, మార్పు లేదు. సంఘానికి వస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు కాపరి గురించి మాట్లాడుతున్నావు. సంఘానికి వస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు నీ ప్రవక్త నువ్వు చేస్తున్నావు. నీలో మార్పు లేదు, భయం లేదు. నువ్వు మనిషికి కాదు భయపడచ్చు, దేవునికి భయపడాలి. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? నిన్ను ఫస్ట్ నీ కాపరి నమ్మేటట్టుగా నువ్వు ఉండాలి. కాపరి నమ్మాడ దేవుడు నమ్ముతాడు. కాపరి అంటే ఏదో మధ్యలో గాలికి పోయేటోడు కాదు. దేవునికి మనిషికి మధ్యలో పెట్టబడిన ప్రతినిధి. ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. ఆలోచించండి ఒక్కసారి. నీ ప్రవక్తన, నీ స్థితి ఎలాగుంది? దైవ సేవకుడు నమ్మేటట్టుగా విశ్వాసి నీ బ్రతుకుందా? ఈరోజు అపోస్తలుడైన పౌలు నమ్మాడు. నమ్మినందుకే ఫిలమోనికి ఉత్తరం రాస్తున్నాడు ఒనోసిము గురించి. నా బంధకములలో కనిన నా కుమారుడు. ఈరోజు నువ్వు రక్షించబడ్డానికి నీ కాపరి ఎంత కష్టం పడ్డాడో, ఎన్నిసార్లు నీకు సువార్తను ప్రకటించాడో, ఎన్నిసార్లు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడో, ఎన్నిసార్లు నీ కొరకు ఆయన ఉపవాసాలుండి ప్రార్థన చేశాడో ఆలోచించగలుగుతున్నావా? ఈరోజు రక్షించబడగానే కొమ్ములు వచ్చాయి. కొమ్ములు రాగానే నీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏంటో అర్థం కావట్లే. ఒక సహవాసమైన విధానములో నువ్వు లేకపోతే దేవుని ఆశీర్వాదాలన్నీ కోల్పోతావు. తెలుసా? ఒక తల్లి పిల్లలను కన్న తర్వాత తల్లి పడే ఆశ, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. ఆ పిల్లలు పడే ఆశ కూడా, నా తండ్రి నా దగ్గరే ఉండాలి, నా తల్లి నా దగ్గరే ఉండాలి. మరి ఈరోజు ఆ స్థితి ఎందుకు లేదు? ఆ లోపం నీలో ఉందా? నీ సంఘాన్ని నడిపించే కాపరిలో ఉందా? ఆలోచించు ఒక్కసారి. ఫిలమోను గారికి మాత్రం అద్భుతంగా రాస్తున్న ఈ ఉత్తరములో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, వాడు నీకే నష్టము కలిగించినా నా ఖాతాలో పెట్టుకో, నేను నీకు ఇస్తా, కానీ వాడిని నువ్వు చేర్చుకో. ఏమండి? ఇదే ఒనోసిము గురించి ఇంకా జీవిత చరిత్రను చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అపోస్తలులందరికీ అద్భుతమైన పరిచయం చేసి ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో, అనేక దేశాలలో ఏం చేశాడో తెలుసా? దేవుని సువార్తను ప్రకటించి దేవుని కొరకు హతసాక్షి అయిపోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మునుపు వీడు నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును వీడు ప్రయోజకుడు. దేవుని వాక్యము నువ్వు విని గ్రహించి దాని ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే జరిగే అద్భుతమైన ప్రక్రియ ఏంటో తెలుసా? జరిగే అద్భుతమైన స్థితి ఏంటో తెలుసా? నువ్వు అద్భుతమైన రక్షణలోకి నడవగలుగుతావు. ఎప్పుడు భయపడనట్టి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే నీతో వస్తున్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీతో వస్తున్నవాడు ఈ లోకమును జయించినవాడు. నీవు నేను కూడా లోకాన్ని జయించేటట్టుగా ఉండాలి. ఒనేసిం అనుకుంటుండొచ్చు, ఒనేసిం ఒకవేళ నేను చెరసాలకు రాకపోతే, ఈ మాటలు వినకపోతే నేను దొంగగానే ఉందును కదా. కానీ అది కాదు. పట్టబడ్డాడు, వచ్చాడు. ఏది జరిగినా నా మంచి, నా మేలే. అందుకో భక్తుడు పాడుతున్నాడు, అంతా నా మేలుకే, ఆరాధన నా యేసుకే అని అంటూ ఉన్నాడు. ఏది జరిగినా దేవుడు మన మేలు కోసమే చేసేవాడు.
ఇప్పటికైనా గుణపాఠము తెచ్చుకో. ఎక్కడ నువ్వు జారిపోతున్నావు, ఎక్కడ నువ్వు పడిపోతున్నావు? బూతులు మానగలిగావా? చెడ్డ పనులు మానగలిగావా? ఓ లోక సాంప్రదాయ లోక విధానాలను నువ్వు మానగలిగావా? అనేక మందిని మార్చగలిగావా? ఆలోచించు. నువ్వు ఇవేమి మారకుండా నేను క్రైస్తవుడని చెప్పుకుంటే నువ్వు నిష్ప్రయోజకుడివే కానీ ప్రయోజకుడు ఏమాత్రము కావు. He gives a great word for Onesiphorus గురించి ఆయన మాట్లాడుతున్నమాట. వీడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు. ఈ ఫిలమోను గ్రంథంలో ఉన్న ద గ్రేట్ హైలైట్ వర్డ్ అది. ఈరోజు నీ గురించి ఎవరు పలకగలుగుతారు? దేవుడు చెప్పగలుగుతున్నాడా? దేవుడు చెప్పగలుగుతున్నాడా? సంఘం గురించి, దాసుల గురించి, దేవుడు నమ్ముకున్న వారి గురించి ఆయన చెప్పగలుగుతున్నాడా? ఈజ్ రెడీ టు సే. ఆలోచించు. అలా చెప్పలేకపోతే ఆ స్థితిలో నీవు నేను లేనేమో. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఉంది. అది ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే నువ్వు నిజముగా దాన్ని నమ్మినప్పుడు, నువ్వు నిజముగా దానిని వెంబడించినప్పుడు, నిజముగా ఇది నా జీవితం కాదు, ఇది నా దేవుని జీవితం అని దేవునిలోకి నీ చేతిని, నీ యొక్క జీవితాన్ని అర్పించినప్పుడు ఆయన వాడుకునే తీరుంటుంది. చూసారా? ఏమండి, అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన సౌలుగా ఉన్నప్పుడు నేనే రా అన్నాడు. మార్చబడిన తర్వాత నేను కాదు, నా యందు క్రీస్తు అని అంటున్నాడు. అంటే ఉపయోగము లేనిదేంటో, ఉపయోగము కలిగేదేంటో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈ మాటను రాస్తూ అంటున్నాడు, ఒకప్పుడు వీడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు వీడు ప్రయోజకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన వారిగా ఉందాం. దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా నెరవేర్చేవారిగా ఉందాం. గొప్ప మార్పును నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ సమాజంలో తీసుకొద్దాం. దేవుడు నీకును నీ కుటుంబానికి తోడై యుండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రము నాయన. ఫిలమోను పత్రికలో నుండి మాతో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఒనేసిఫ్ ఒకప్పుడు బానిస, ఒకప్పుడు దొంగ, అయితే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి నేను బంధకములలో కనిన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. మా జీవితాలను కూడా ఆ విధంగా మార్చుకునేగల శక్తిని దయచేయండి. నీ మాట మా జీవితాల్లో గొప్ప కార్యసిద్ధిని కలిగింపజేసే కృప దయచేయమని శక్తితో బలముతో నింపి విన్న ప్రతి బిడ్డకు తగిన ఆశీర్వాదాలు, మేలులను తృప్తిగా దండిగా మీరు దయచేసి నడిపించమని యేసు మహాపరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.